నువ్వు బతికిపోయావు. అక్క, నువ్వెవరితో అయినా లేచిపోతున్నావా? దయచేసి అంత పని చేయకప్పుడు సురేష్ ఏమైపోతాడో. ముందు నువ్వు లేనిపోని ఊహించుకోవడం మానే. అసలు గుడ్ న్యూస్ ఏమిటంటే నాకు సురేష్కి మా ఉద్యోగాలు మళ్ళీ వచ్చేసాయి. కాలేజ్ వాళ్లే ఫోన్ చేశారు. సురేష్ని క్షమాపణ కూడా అడిగారు. మళ్ళీ ఉద్యోగంలో చేరమని సురేష్ని రిక్వెస్ట్ చేశారు. ఓ కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఈ సాక్తో అయినా నువ్వు సురేష్తో స్కూటర్ మీద లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం మిస్ కాకుండా ఉంటావు. బుల్బుల్ నువ్వు బాయ్ బాయ్. ఇదిగోండి మీ టిఫిన్. ఏమైంది బుల్బుల్, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు? మాకు కూడా చెప్పొచ్చుగా. అంకుల్, యాక్చువల్లీ మా అక్క జాబ్ మా అక్కకు వచ్చేసింది. అయితే నువ్వు మా అందరికి పార్టీ ఇచ్చి తీరాలి. అవునయ్యా, పార్టీ తప్పకుండా ఉంటుంది. బిల్ నేనే పే చేస్తాను. ఐ డోంట్ అండర్స్టాండ్. అసలు ఈ హోటల్ వాళ్ళు ఈ కవర్లు ఇంత గట్టిగా ముడేస్తారేంటి? ఇవ్వండి అంకుల్, నేను ఓపెన్ చేస్తాను. ఇలాంటి వాటిలో నేను ఎక్స్పర్ట్నే కదా. నీ వల్ల ఒక్క పని కూడా సరిగ్గా కాదు, పెద్ద ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటున్నావా? అసలు నీ కాన్ఫిడెన్స్ ని ఒప్పుకోవాల్సిందే. అసలు ఏంటంటే సార్, నా పనులు నేనే చేసుకుంటాను. నేను అసలు పర్సనల్ పనులు వేరొక చేత ఎప్పుడూ చేయించుకోను. అంత డబ్బు నా దగ్గర లేదు. ఇలా ఇవ్వు నాకు. వద్దు, నేను ఓపెన్ చేస్తాను. అరే ఇమ్మంటుంటే. షిట్ షిట్, ఐమ్ సారీ, జస్ట్ దిస్ ఈస్ అన్ యాక్సిడెంట్. నేను గట్టిగా నొక్కలేదు. పైగా నువ్వే చూడు ఈ కవర్ ఎంత పల్చగా ఉందో. వాష్రూమ్ అటు.